పీస్ సేవా సంఘం మదర్ తెరిసా జయంతి. ప్రపంచ శాంతి దూత మదర్ తెరిసా అని భారతదేశంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఎనలేనివని తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, తండ్రి సన్నిధి పాస్టర్ రఘువేలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తూరంగిలో గల పిటి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం వ్యవస్థాపకులు మండవ దైవం సమాధానం ఆధ్వర్యంలో మదర్ తెరిసా 115వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, పీటీ స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్, తండ్రి సన్నిధి పాస్టర్ రఘుయేలు పాల్గొని మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా విశ్వమాత మదర్ తెరిసా శాంతి మార్గాన్ని అందరూ అలవర్చుకోవాలని కోరారు. చక్కటి కార్యక్రమాలను ప్రతి ఏటా చేస్తున్న దైవ సమాధానంను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. పీస్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు దైవ సమాధానం మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపమైన మదర్ తెరిసా జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 15 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా సుమారు 1000 మంది పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు నూతన వస్త్రాలు, రగ్గులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బండారు నాగేశ్వరరావు, కొల్లా బత్తుల బ్రహ్మస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యుల రొంగల వెంకటేశ్వరరావు, పులగల శ్రేణుబాబు, గొల్లపల్లి బాబులు, మాతా మరిడయ్య, తూరంగి ఎస్పీ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీకుమూరి కొండలరావు, ఉండు రాంప్రసాద్, దుగ్గన దొరబాబు, బంగారం శంకర్, సిద్ధాంతపు రాజు, సీకోటి సత్య, జోసెఫ్ మరియు రవీంద్ర, నగర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుక మన తోరగి గ్రామంలో మన కేసీ కుమార్ గారి యొక్క కళ్యాణ మండపంలో ఇంత చక్కగా ఒక పక్కని వర్షం వస్తున్నప్పటికీ కూడా అందరూ మరేమించి అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులు, మరి స్నేహితులు, మరి దైవజనులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత వర్షం కూడా ఎవ్వరూ తప్పకుండా వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, మదర్ తెరిసా గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా మంది చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఒక గొప్ప మనిషి అయినటువంటి మదర్ తెరిసా గారి యొక్క జన్మదిన వేడుకలు బహుశా ఈ రోడ్ల మండలం, ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాలో కల్లా ప్రతి సంవత్సరం కూడా విడవకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ తోరగి గ్రామంలో మన మండ దైవ సమాధానం గారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఆయన 15 సంవత్సరాల క్రితం ఆయన ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప మహిళ మదర్ తెరిసా గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి సహాయం చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రతి మనిషిలోని దాతృ లక్షణాలు పెంచుకోవాలి. ఆవిడ 10 మందికి ఆదర్శం కావాలి. ముందు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన 10 మందికి ఉపకారం చేయడం మొదలుపెట్టి
10 మందికి ఇంకో 10 మందికి ఉపకారం చేసే రీతిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే ఈ కార్యక్రమం. ఆయన మండల దైవ సమాధానం గారు ఒక ధనికుడు కాదు, 10 మందికి ఆయన సహాయం చేయడానికి. ఆయన చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతను ఒక సంకల్పం, ఏ మనిషి అన్నా ఎవరికన్నా ఉపకారం చెయ్యాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే చెయ్యవచ్చు అది నిరూపించిన వ్యక్తి మన మండల దైవ సమాధానం గారు. ఆయన మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు ఏమీ లేదు, ఒక 20 మందిలో 30 మందిలో పిలిచి ఆయన ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేసి చూపించాడు. అది అలాగలాగా అభివృద్ధి చెంది ఈ రోజు 15 సంవత్సరాలకి ఈ స్థాయికి చేరుకుంది. ఎవ్వరు ఎక్కడ కూడా ఎవరిని పిలవాలి అనే ఎవరన్నా అడిగితే తీసుకురండి మీ ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అని చెప్తూ వస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా. అలాగా 100, 50, 300, 400, 500 వరకు ఆయన పేదలకి ఆయన ఏదో చీరలో దుప్పట్లో ఏదో ఇచ్చేటువంటి ఆయనకు ఆ మనసు కలగడం చాలా గొప్ప విషయం. అంటే గొప్పగా డబ్బులు ఉన్నవాడు ఉపకారం చేయడం పెద్ద విశేషం కాదు, కానీ ఏమీ లేనాడు నాకున్న దాంట్లోనే ఎంతో కొంత ఇతరులకు సహాయం చేయడానికి మనసు కలగడం చాలా గొప్ప మనసు అది. మరి అంత గొప్ప మనసు కలిగినటువంటి సమాధానం గారు మన గ్రామంలో ఉన్న మనందరూ అదృష్టం. అలాంటి గొప్ప వ్యక్తిని మన అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మదర్ తెరిసా గారి 115వ జయంతి శుభాకాంక్షలు. మీ సేవా సంఘం తోరంగ వారు 15 సంవత్సరాల నుంచి తోరంగ గ్రామంలో వికలాంగులకు, వృద్ధులకు, విడోస్కి సన్మానించుకుంటూ ఆవిడ ఆదర్శంగా తీసుకోవాలని 10 మందికి తెలియపరుస్తూ 2010 నుంచి కూడా సేవా కార్యక్రమంలో ఉన్నాం. ఈ సేవా కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని మదర్ తెరిసా గారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా సాయం చేయవలసిందిగా మీ సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాం. నిన్న కాక మన దినాన్ని మన గ్రామ ప్రెసిడెంట్ గారైనటువంటి మన ప్రసన్న కుమార్ గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఎవరు ఎలా ఉన్నారు అని మమ్మల్ని పలకరించారు. అయితే మిమ్మల్ని రేపు జరగబోయే మదర్ తెరిసా గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసుకున్నాము. మీరు తప్పనిసరిగా రావాలి అని వారు ఇన్వైట్ చేసినప్పుడు నాకు అంత అనుభవం లేకపోయినా, అంత నేను ప్రత్యేకమైన వ్యక్తిగా కాకపోయినా, ఈ చిన్న సేవకుడైన నన్ను వారు గుర్తించి నా దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమానికి పిలవటం అనేది నా భాగ్యం ఎంచుకొని ఈ చిన్న గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే అది సమాధానం గారు తిరిగి ఇచ్చినటువంటి మంచి మనసు. నేను ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూనే మాట్లాడతాడు. కోపం అనేటువంటిది ఎప్పుడు ప్రదర్శించాడు. ఆయన చేయగలిగినటువంటి సహాయం నేను ఏదైనా అడిగితే తప్పగా చేస్తాను. కనుక ఆయన మంచి వ్యక్తిని మనము దూరంలో కలిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని వారు చక్కగా నడిపిస్తున్నందుకు మనము సంతోషిద్దాం. ఈ రోజుల్లో మన దగ్గర ఉంటే 10 రూపాయలు పట్టుకుపోయేవారే కానీ ఇచ్చేవారు ఎవరో కనపడరు. దీని కొరకు 1000 రూపాయలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ కళ్యాణ